రైతు మహాసోదరులకు వందనాలండి. సో, ఈ తేజ అన్వేషణలో భాగంగా మనము కొన్ని కొత్త కొత్త వెరైటీస్ పోయిన సంవత్సరం ఒక 2, 3 ఇచ్చాము. అందులో వాయుతేజ అనైన ఒకటి, సూపర్ కింగ్ ఫిషర్ ఒకటి. 2 రకాలు ఇవ్వడం జరిగింది. సో, అందులో భాగంగా బాబాయ్ గారికి మనం ఇచ్చింది. బాబాయ్ ఏం బాబాయ్ మనకిచ్చింది? కినిపిస్తరను సూపర్ టైగర్. సూపర్ టైగర్ ను సూపర్ కింగ్ ఫిషర్ 2 ఇచ్చాను. ఎలా అనిపించింది బాబాయ్? ఎలా ఉంది? సూపర్ ఉన్నది. దిగుబడి పర్లేదా? దిగుబడి మస్తు ఉన్నది. కాయ ఇంకా కాపాడుతూనే ఉన్నది. ఇంకా కూడా కాపాడుతా ఉంది. ఈ రోజు డేట్ ఎంత? ఇవాళ మార్చి ఇలా 13, 14 14 తారీఖు అయితే ఉన్నాము. 14వ తారీఖు. సో ఇప్పటికి ఎన్ని కోతలు తెప్పించుకున్నారు? ఫస్ట్ ఒక 16 క్వింటల్ అయినాయి. ఇప్పుడు 30 క్వింటల్ వస్తుంది. ఇప్పుడు 30 క్వింటాలు 2 ఎకరాల మీద ఫస్ట్ ఏమో 16 క్వింటాలు, ఇప్పుడు 30 క్వింటాలు వస్తుంది అంటారు. సో మొత్తం మీద ఇప్పుడు 2 ఎకరాలకు గానీ ఎంత దిగుబడి? 4 ఎకరాలకు మొత్తం ఇప్పుడు 50 క్వింటల్ వెళ్తాయి. 4 ఎకరాల మీదుగా ఇప్పుడు మొత్తం 50 క్వింటాలు. మొత్తం వేసుకున్నటువంటి యాజమాన్యం ఎంత చేసుకున్నారు మీరు? నేనా 4 ఎకరాల 4 ఎకరాలు. 4 ఎకరాల్లో పోయినసారి మొదటి కోతలు ఎంత తీసుకున్నారు? 16 క్వింటల్. 16 ప్లస్ ఇంకొకటి ఏదో 7 అన్నారు. 7 ఆ తోట అంటే ఈ 4 ఎకరాల్లో మాత్రమే 16 క్వింటాలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 50 వచ్చే అవకాశం. 50 చిల్లర అయితే ఇంకా వెనక ఎంత ఉండొచ్చు అంటారు? ఇంకా 30 అయితే. సో 16 ప్లస్ 50 66 ప్లస్ ఒక 30. సో అంటే దగ్గర 90-96 క్వింటాలకు వెళ్తారు. ఏది 4 ఎకరాలకు అంటే 22, 23 క్వింటాల చేరువగా ఎకరాకు వచ్చినట్టేనా? వచ్చినట్టే వాడొచ్చు అంటారు ఈ రకం. కింగ్ ఫిషర్ క్వాలిటీ ఎట్లా ఉంది చూడాలి. సూపర్ కింగ్ ఫిషర్ కాయ చేసుకున్నట్లు నెంబర్ 1 ఉందండి. సో ఎలా ఏరిపిస్తారు? కేజీ చొప్పున? కేజీ 14 రూపాయలు ఏరిస్తారు. ఇప్పుడు మీకు పోయిన సంవత్సరం ఎంత అంటే ఇప్పుడు మీరు పండుకాయ ఏరినప్పుడు ఎంత వచ్చింది? ఇది మళ్ళా తూకానికి వెళ్ళినప్పుడు, అమ్మకానికి వెళ్ళినప్పుడు ఎంత వచ్చింది? నేను తెంపినప్పుడు 40 క్వింటల్ వెళ్తే 16 క్వింటల్ వెళ్ళినాయి. ఇప్పుడు సగం వస్తుంది కొద్దిగా. ఎందుకంటే ఇప్పుడు 9 క్వింటల్ ఏరిచిన ఆనాడు 9 క్వింటల్ 2 క్వింటల్ తరిగిపోయినాయి. అయితే 7 క్వింటల్ ఆరిపోయింది అంటారు బాగా. అంటే ఇప్పుడు దగ్గర ఇప్పుడు 10 క్వింటాల్లో 5 క్వింటాలే వస్తుంది అంటారు. తరిగిపోతుంది 5 క్వింటాల్ తరుగు. అదే గనక గతంలో గనక చూసుకున్నట్లయితే మనకు దగ్గర 3 ఇంతలు పోతుంది. అప్పుడు 3 ఇంతలు పోయి 2 ఇంతలు పోతుంది, 1 ఇంత మిగులుతుంది. 4 ఇంతలు మంచిగా వస్తాయి, 1 ఇంతలు తరిగిపోతుంది. సో మంచి అంటారా వెరైటీ? మంచి. థ్యాంక్ యూ అన్న.